హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, మా మమ్మీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, ఒక ట్రాన్స్పరెన్సీ అనేది లేని మనుషులు. అంటే లోపల ఒకటి పెట్టుకొని బయట ఇంకొక లెక్క మాట్లాడే మనుషులు అయితే కాదు. ఎందుకు అంటే మా డాడీ తన చిన్నప్పటి నుంచి ఈ పొజిషన్కి రావడానికి ఆయన ఎంత కష్టపడ్డారో అంతే సపోర్టివ్గా పెళ్ళైన తర్వాత నుంచి మా మమ్మీ డాడీకి ఎంత సపోర్ట్ ఇచ్చిందో మాకు తెలుసు. అంత పేదరికం లిటరలీగా ఒక్క రూమ్లోనే ఉండి ఎన్ని ఇయర్స్ ఉన్నామో ఒకటే రేకుల గదిలో గదిలో మా మమ్మీ చాలా కష్టం అనుభవించింది. సో ఇంకోటి ఏంటంటే ఈ వీడియోస్ ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు మమ్మీ వాళ్ళంటే, ఒకరికి నచ్చాలి అని కాదు మా మమ్మీ వాళ్ళు చేసేది. మా డాడీకి ఇప్పుడు హెల్పింగ్ నేచర్ ఎక్కువ. సో ఏంటంటే ఈ వీడియోస్ ద్వారా ఏమైనా రెవెన్యూ వస్తే మాకు హెల్ప్ చేయడానికి బాగుంటుంది. ఈవెన్ మాకు కూడా ఫీజు కూడా, అంటే ఫీజు ఇప్పట్లో ఎంత ఉంటుంది, ఏదో చిన్నగా డాడీ దేనికి ఒకదానికి హెల్ప్ చేయొచ్చు అనే ఇదితోటి వీడియోస్ అయితే చేస్తున్నారు. అయితే చాలామంది ఇప్పుడు మా సొంత రిలేటివ్స్లోనే ఒకళ్ళు ఒక మాట అన్నారనమాట రీసెంట్గా. నాకైతే ఇక నచ్చలేదు ఆయన అట్లా అనడం. నాకు చాలా కోపం వస్తుంది. మొహం మీదే ఈసారి నాకు కనిపిస్తే నేను అసలు మాట్లాడను కూడా. ఏంటంటే మా మమ్మీతో వచ్చి అంటున్నారంట, ఏమన్నా మమ్మీ ఏం వీడియోలు అసలు చూడబుద్ధి అవుతుందా, అదే వేరే వాళ్ళు అయ్యి ఉంటే ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావు ఏంటి అని కామెంట్ పెట్టాలని అనుకున్నా, అది ఇది అని అన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి. మీకు నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ అనే ఒక ఆప్షన్ ఉంది, అది తీసేయండి, అన్సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయండి మా వీడియోస్ వస్తే. అలాంటి ఆప్షన్ ఉన్నప్పుడు మా దగ్గరికి వచ్చి ఎందుకు అలా చెప్పడం కదా. నాకు అది బాగా హట్టింగ్ అనిపించింది. మా మమ్మీ అయితే చాలా రోజులు, అంటే అక్కడ ఆ ఫంక్షన్ నుంచి వచ్చిన తర్వాత 2 days కూడా ఏడ్చుకుంటూ డాడీకి చెప్పుకుంటూ చాలా బాధపడింది. దట్ ఈస్ నాట్ ద రైట్ వే చెప్పడానికి కూడా. ఇట్లొద్దురా, ఇంకా క్రియేటివ్గా చెయ్యండి అని ఒక థాట్ చెప్పినా బాగుంటుంది, కానీ మొహం మీద వచ్చి అలా చెప్పడం ఎంతవరకు రైట్ మీరే చెప్పండి. నాకు మీ ఆన్సర్ కావాలి. సో మా మమ్మీ వాళ్ళు చాలా మంచోళ్ళు. నాకే చెప్తుంటే ఎమోషనల్ అవుతున్నా. ఓపెన్ హార్టెడ్, కైండ్ హార్టెడ్ అంటారు కదా, అలాంటి వాళ్ళు అనమాట. ఇప్పుడు మాకు నేను మా మమ్మీ పని చేసేటప్పుడు గొడవ పడతాం, కానీ మేము వెంబటే కలిసిపోతాం. మాకైతే ఫుల్ ఫన్ ఉంటుంది డైలీ. అంటే కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, మళ్ళీ కలిసిపోతాం, పని చేసుకుంటాం అనమాట. అట్లా మ్యాక్సిమం నాకు మా మమ్మీకి గొడవ వచ్చేది కూడా పని దగ్గర నేను చెయ్యనని తిడుతూ ఉంటుంది. ఆడపిల్ల అన్నీ నేర్చుకోవాలి, అన్నిట్లో ఉండాలి అని. అట్లా ఇంకా ఏం చెప్పాలి అంటే, ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, సొంత వాళ్ళే సపోర్ట్ చేయనప్పుడు బయట వాళ్ళు ఎట్లా సపోర్ట్ చేస్తారు చెప్పండి. సో ఒక ఆప్షన్ అయితే ఉంది కదా, అన్సబ్స్క్రైబ్ అనే ఆప్షన్. మీకు నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోండి, మా వీడియోస్ చూడకండి. మా మమ్మీ అవును, సొంత వాళ్ళకి ఏమైనా బాధ కలిగిందంటే కుమిలి ఏడుస్తారు, అంటే ఘోరంగా బాధపడతారు. అట్లాంటిది నాకే ఎట్లనో అనిపిస్తుంది గైస్ మాట్లాడుతుంటే. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇష్క్ యూ ఆల్ చెప్తున్నాను నేను మీకు. బాయ్ గాయ్స్, బాయ్. లైక్ చేయండి మర్చిపోకండి.